ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, భగవద్బంధువులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ ముందస్తుగా ధనత్రయోదశి పండగ శుభాకాంక్షలు. అందరి ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉంటూ అందరికీ భోగభాగ్యాలను, సుఖశాంతులను ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. 16/10/2024 నుండి 31/10/2024 వరకు అక్టోబర్ మాసంలో ద్వితీయార్థంలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో రవి బుధ సంచార స్థితి, వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు ధనత్రయోదశి పండగ కాల సమయంలో ఎలాంటి విధులను పాటించాలో, లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదం, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామంది పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హి, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశికి అధిపతి చంద్ర భగవానుడు. వీరికి తృతీయంలో కేతు భగవానుడు, అర్ధాష్టమ రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, పంచమ స్థానంలో శుక్ర భగవానుడు, అష్టమ స్థానంలో శని భగవానుడు, భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి, అలాగనే ఏకాదశ స్థానంలో దేవగురు బృహస్పతి, వ్యయంలో కుజుడు సంచారం చేయనప్పుడు ఒకవైపు కుజదోషము, ఒకవైపు అర్ధాష్టమ రవి బుధులు, ఒకవైపు అష్టమ స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య, పూర్ణిమ తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ప్రధానంగా మంగళవారము, శనివారం పూట కొత్త పనులు ప్రారంభించకపోవడము యోగదాయకం అని చెప్పి గమనించాలి. బియ్యపిండితో చేసినటువంటి ప్రమిదలను ఏర్పాట్లు చేసుకొని నువ్వుల నూనెతో దీపాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే మహాలక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఇంటి సింహద్వారం దగ్గర గోధుమ పిండితో చేసిన ప్రమిదలను ఏర్పాటు చేసుకొని కొబ్బరి నూనెను కానీ ఆవ నూనెను వేసి దీపాన్ని వెలిగించుకోవడం వలన మనశ్శాంతి, ఆయువృద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, వస్త్ర వ్యాపారము, అలాగనే జ్యువెలరీ వ్యాపారాలు, జిమ్ సెంటర్లు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా ఓపిక, పట్టుదల అవసరం. అనేకమైనటువంటి మంది మిమ్మల్ని విమర్శించే పరిస్థితి ఉంటుంది. కానీ వాటిని ఏది పట్టించుకోకుండా ధర్మబద్ధంగా ఉండండి, భగవంతుడి ఆశీస్సులు పొందండి. సర్వత్రా విజయం కర్కాటక రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. ఆశ్వీజ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు 17వ తారీఖున ఆశ్వీజ మాస శుద్ధ పూర్ణిమ. విశేషంగా అమ్మవారి యొక్క శరణవరాత్రులు అయిపోయినటువంటి పూర్ణిమ. అదే కాకుండా 24వ తారీఖున ఆశ్వీజ మాస బహుళాష్టమి కనుక సమ్మోహనం చేసేటువంటి సమ్మోహన కాళభైరస్వామి యొక్క పూజ, శ్రవణం, కుష్మాండ దీపం మనకు యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనకు 30వ తారీఖున ధనత్రయోదశి పండగ.
కనుక మనమందరము కూడా లక్ష్మీదేవిని ఇంటికి స్వాగతం పలికేటువంటి కార్యక్రమాలు కనుక మనమందరం కూడా ఇంటినల్లా శుద్ధి పెట్టుకుందాం, ఇంటికి మామిడాకులు కట్టుకుందాం, కొబ్బరాకులు కట్టుకుందాం, ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేద్దాం, లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాం. ఇంకనూ ఈ ఆశ్వీజ మాసంలో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు. పాత్రల యందు కంచు పాత్ర వేరయా అంటారు. కనుక ఈ యొక్క పాత్రను మన గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఏం చెయ్యాలి అన్నట్లయితే ఒక్కసారి ఇలా చూడండి. ఇలా శబ్ద తరంగాలు రావడం జరుగుతుంటుంది. ఈ శబ్ద తరంగాలను సృష్టించడం వల్ల ఓంకార శబ్దం కారణం చేత మనిషి శరీరంలో ఉండబడినటువంటి 7 చక్రాలు వికసించడం, ఇంట్లో ఉండబడిన జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం, ధనత్రయోదశి పండుగ రోజున లక్ష్మీదేవికి స్వాగతం పలకడానికి ఈ యొక్క కాళభైరవ స్వామికి అక్షయ పాత్ర ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి గమనించగలగాలి. ఈ అక్షయ పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, మీ పేరుపైన కూష్మాణ దీపము, ఒక సౌభాగ్య ముడుపును కట్టి సంపూర్ణంగా మీకు వీడియో కాల్ చూపించి పూజా కార్యక్రమం చేసిన తర్వాత ఈ యొక్క అక్షయ పాత్రను మీకు కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకొని అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్య ప్రాప్తికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. అలాగా భార్యాభర్తలు తరచుగా ఇంట్లో గొడవ పడుతున్నారా? ఎందుకు అలా జరుగుతుంది? జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగి ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక గృహంలో మీ యొక్క విద్యార్థులు ఎలాంటి చదువుకుంటున్నారు, దాంట్లో పరీక్ష ఉత్తీర్ణత శాతం ఎందుకు రావడం లేదు, ఎలాంటి క్రీడారంగంలో ఉంటున్నారు, చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి, ఎలాంటి మన వ్యాపార కార్యక్రమాలు చేయాలి, ఏ పని చేస్తే మనకు విజయం సాధించడం జరుగుతుంది, ఎలాంటి గృహంలో ఉంటే మనకు ఐశ్వర్యం కలుగుతుంది, మనకు నూతన వాహనాలు క్రయ విక్రయాలు ఎప్పుడు మంచి కాలము, ఎలాంటి మంచి పనులు ఎప్పుడు చేసుకోవాలో తెలుసుకొని చేసినట్లయితే జీవితం అంతా సువర్ణమయం అని చెప్పి గమనించాలి. అలాగే చాలా మందికి కాళభైరవ ఉపాసన ఎలా తీసుకోవాలి, ఎవరిస్తారు, ఎలా సాధన చేయాలో అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ మంత్ర ఉపదేశం ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అందరికీ కాళభైరవ స్వామికి ఆశీర్వాదాలను కోరుకుంటూ కూడా అందరి యొక్క సాధన చేద్దామని చెప్పి ఒక చిన్న విన్నపం కూడా. అందరిపైనను ఈ కాళభైరవ స్వామికి ఆశీర్వాద చేత అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు, ధర్మ సందేహాలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని మీ ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.